ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళలో శానిటరీ ప్యాడ్స్ అన్నది విచ్చలవిడిగా వాడడం అన్నది జరుగుతుంది. అంటే డేట్ల టైంలో ఒకటికి మించి 2, 3 అలాగే ఎక్కువ వాడేస్తున్న వాళ్ళకి కూడా ఈ మధ్య దానివల్ల వచ్చే నష్టాలన్నది ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను. ఎక్కువ శాతం శానిటరీ ప్యాడ్స్ అన్నది మనకి ఎలా తయారవుతుందంటే కాటను, సింథటిక్ ఫైబర్స్, అలాగే ప్లాస్టిక్, కొన్ని ఫ్రాగ్రెన్సీ అన్నది దాంట్లో కలిపి, అలాగే దాని నుంచి మనకి ఏదన్నా స్మెల్ బయటకు రాకుండా ప్రెగ్నెన్సీ అన్నది కొంచెం కెమికల్స్‌ని కూడా యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువగా చెడు అనేది కాకుండా, మంచి అనేది కాకుండా మనకి కొన్ని రకాల ప్యాడ్స్ అన్నది లోపలికి ఎప్పుడైతే పెట్టుకొని మనం జర్నీలో అలాగే మనం వర్కింగ్ చేస్తూ ఉంటామో తెలియకుండానే కొన్ని రకాల కెమికల్స్ లోపలికి వెళ్ళడం వల్ల ఈ మధ్య కాలంలో దాని నుంచి వచ్చే అనర్థాలు చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. అలాగా లేడీస్‌లో కొన్ని రకాల ఇచ్చింగ్స్ రావడం, అంటే దాని నుంచి కొన్ని రకాల ర్యాషెస్ కింద బయటకొచ్చి, అలాగే దాని నుంచి కొన్ని రకాల బ్లీడింగ్స్, అంటే కొంతమందికి ఆ డేట్లు అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వడం కూడా ఇదొక రీజన్. అలాగే మనం ఎక్కువగా ఇది కంటిన్యూషన్ అలాగే కంటిన్యూ వాడడం వల్ల తెలియకుండా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయని ఈ మధ్య కాలంలో తెలుస్తుంది. ఈ విధంగా శానిటరీ ప్యాడ్ అన్నది వాడడం అన్నది పూర్తిగా ఆపలేం కాబట్టి దాని నుంచి మనకి ఏదైతే నష్టం జరుగుతుందో దానికి న్యాచురోపతిలో మనకి ఆ 3 డేస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే విత్ ఇన్ ఆ 3 డేస్లోనే కంప్లీట్గా క్యూర్ అయ్యే విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది. అది ఆయుర్వేదం అండ్ న్యాచురోపతి రెండు కలిపి మనం ఆ 3 డేస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే కొంతమందికి పెయిన్ ఎక్కువగా వచ్చేసి ఆ పెయిన్ కూడా తగ్గలేని విధంగా ఉంటుంది. అలాగే ఓవర్ బ్లీడింగ్ అవడం, అలాగే బ్లీడింగ్తో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అదన్నీ కూడా మనకి ఇక్కడ హాస్పిటల్లో లేడీ డాక్టర్ ఉంటారు, ఆవిడ ఈ పరీక్ష చేసి అవన్నీ ఉచితంగానే మీకు తెలియజేస్తారు. పరీక్షలు కూడా ఉచితంగానే జరుగుతాయి. ఈ విధంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఇంకా ఎక్కువ మంది తెలియాలని నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.